కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి క్యూ కడుతున్నారు పర్యాటకులు. వీకెండ్స్ లో ఇక్కడ ఫుల్ రష్ కనిపిస్తోంది. వేడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చి మృత్యు ఓడిలోకి వెళ్తున్నారు సందర్శకులు. తాజాగా డెత్ వ్యాలీలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. అమెరికా ఈస్టర్న్ కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 55 డిగ్రీల ఎండలు నమోదవుతుండగా ఇంతటి ఎండని సైతం ఎంజాయ్ చేస్తున్నారు అమెరికన్లు. టెంపరేచర్లు లెక్క చేయకుండా డెత్ వ్యాలీకి వెళ్లి వేడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కొద్ది రోజులుగా డెత్ వ్యాలీలోని ఫర్నెస్ క్రీక్ లో టెంపరేచర్లు 50 డిగ్రీలకు పైనే రికార్డ్ అవుతున్నాయి. 2 రోజులుగా 54 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో వేడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు ఫర్నెస్ క్రీక్ లోని నేషనల్ పార్క్ కు భారీగా వస్తున్నారు. డిజిటల్ థర్మామీటర్ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే ఉదయం 10 తర్వాత పార్క్ ఏరియాలోని తిరగవద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన టూరిస్టులు పట్టించుకోవడం లేదు. అధికారుల సూచనలను పక్కన పెట్టి మరీ హీట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. డెత్ వ్యాలీలో టెంపరేచర్లు పెరగడం చాలా అరుదు అంటున్నారు పర్యాటకులు. 1913 జూలైలో అత్యధికంగా 56.66 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతోంది. డెత్ వ్యాలీకి వస్తున్న సందర్శకులు ఎండవేడి ఎంజాయ్ చేయడంతో పాటు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఆదివారం డెత్ వ్యాలీకి వచ్చిన 6 మోటార్ సైకిలిస్టులలో ఒకరు వడదెబ్బతో చనిపోయారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో లాస్ వేగాస్ లో హాస్పిటల్ కు తరలించారు. మిగతా వారికి స్పాట్ లోనే చికిత్స అందించి ఇంటికి పంపించారు. అమెరికాలో 10 కోట్ల మందికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. హీట్ వేవ్లు కొనసాగుతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. టెంపరేచర్లు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రజలు డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.